ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్లీజ్ అమ్మా, అమ్మయ్యా, మొత్తానికి శ్రావణి అతన్ని బయటికి పంపించేసింది. ఈ విషయం వెంటనే శాంభవితో చెప్పాలి. శాంభవి, హే శాంభవి, 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 వచ్చే శాంభవి, లేవవే. అబ్బా, ఏంటండి? కొంప మునిగిపోతుంది. ఎవరి కొంప? కొంప అంటే ఆ కొంప కాదే. బా, ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. ఒక ఘోరం జరిగిపోయింది శాంభవి. విషయం చెప్పండి ముందు. ఆనందరావు బాబాయ్ డబ్బులు పంపించి ఫోన్ చేశాడు. ఏంటి, ఈ టైంలోనా? ఇందాకే. పంపించి సాయం కావాలని అడిగాడు. నేను డబ్బు కాసిపడి సరే అన్నాను. డోర్ తీసుంచు, ఎవరు వస్తారని చెప్పాడు. ఒకడు మన ఇంట్లోకి వచ్చాడే, డైరెక్ట్ గా మీ అమ్మ గదిలోకి వెళ్ళాడు. పులిబోన్లోకి వెళ్తున్నాడు పిచ్చోడు అనుకున్నాను. కానీ అంతలోనే శ్రావణి వచ్చింది. వెంటనే వెళ్ళి వాడిని కిందకి తీసుకెళ్లి బయటికి పంపించేసింది. వాడు వెళ్ళిపోయాడు కదండి, పడుకోండి. ముందు నేను చెప్పేది వినవే మొద్దు మొహమా. అబ్బా, వెళ్ళిపోయాడు అని చెప్పారు కదండి, ఇంకెందుకు టెన్షన్? ఆ సంధ్య వీడియో తీసిందే. ఏంటి, మీరు తలుపు తీయడం ఆ సంధ్య వీడియో తీసిందా? నేను తలుపు తీయడం కాదు, శ్రావణి వాడిని గెంటేయడం వీడియో రికార్డ్ చేసింది. కానీ నన్ను అక్కడ చూసింది శాంభవి. ఆ విషయం అత్తయ్యకి చెప్తే కాళ్ళు కడిగిన చేత్తోనే తల తీసేస్తుంది. నాకు భయం వేస్తుంది శాంభవి. ఏమండి, కంగారు పడకండి. మీరు తలుపు తీయడం ఎవ్వరూ చూడలేదు కదా? చూడలేదు. ఇంక మీరు పడుకోండి, నేను చూసుకుంటాను. ఇదేంటి ఇంత లైట్ తీసుకుంది? ఇది కూడా నన్ను గెంటేయాలని చూస్తుందా ఏంటి? శాంభవి, మా అక్క భలే దొరికింది. వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెంచొచ్చు. సంధ్య, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఈ సంతోషంతో నాకు నిద్ర పట్టలేదు విశ్వ. నేను చెప్పేది విన్నాక
సంతోషంతో నీ కూడా నిద్ర పట్టదు. ఒకసారి ట్రా. ఏంటి సంధ్య? ఇందాక నాకు హాల్లో ఏదో సౌండ్ వినిపించింది. వెళ్ళి చూస్తే హాల్లో మా అక్క ఎవరినో గుట్టుగా బయటకు పంపించేస్తుంది. ఎవరతను? అతను ఎవరో ఏంటో నాకు తెలీదు కానీ అదంతా నేను రికార్డ్ చేశాను. ఏది? ఆ వీడియో చూపించు. సంధ్య, ఇప్పుడేం చేద్దామట? మా అక్క ఎలాగో ఆ ముసుగు మనిషి గురించి చెప్పట్లేదని అక్షయ్ కోపంగా ఉన్నాడు కదా. ఇప్పుడు వచ్చిన వాడే ముసుగు మనిషి అని నా అనుమానం. ఈ వీడియో రేపు అక్షయ్కి పంపిస్తే ఆ అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ దెబ్బతో వాళ్ళొక్కరికొకరు దూరం అయిపోవటం కూడా జరుగుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. అయితే నీ నెంబర్ నుంచి వీడియో పంపించొద్దు. అన్నోన్ నంబర్ నుంచి పంపిస్తాను విశ్వ. నువ్వు ఈ వీడియో సరిగ్గా చూసావో లేదో, అక్కడ సత్తిపండన్నయ్య కూడా ఉన్నాడు. అక్కడ సత్తుపండని ఏం చేస్తున్నాడు? ఆ ముసుగు మనిషి లోపలికి రావడానికి సత్తిపండన్నయ్య తలుపు తీశాడు. రేపు సత్తిపండన్నయ్యకి వీడియో చూపిస్తే నిజం కక్కుతాడు. ఈ వీడియో అడ్డు పెట్టుకొని మా అక్క ద్వారా మనం నగలు కూడా దక్కించుకోబోతున్నాం. సంధ్య, అక్షయ్ ఈ పాటికి నిద్ర లేవాలి. మనం పంపించిన వీడియో చూడాలి. చిచ్చర పిడుగులా శ్రావణి మీద ఎగరాలి. ఏం జరగట్లేదేంటి? కొంపదీసి మన ప్లాన్ బిడ్చుకొట్టిందా? లేదు విశ్వ, కాస్త ఓపిక పట్టు. మనం పెట్టిన మంట ఇంకా అక్షయ్కి తగిలినట్టు లేదు. తగిలితే ఈ పాటికే కేకలేసేవాడు. మనకేం తెలియనట్టే ఉండాలి. అంతేనంటావా? అంతే. ముందు ఆ వీడియో చూపించి సత్తిపండుని శాంభవిని నీ గ్రిప్లోకి తెచ్చుకో. శ్రావణికి వాచ్మెన్ అంకుల్తో ఏంటి సంబంధం, అసలు అతని ఇంటికి ఎందుకు వచ్చాడో అన్నీ తెలుసుకో. అప్పుడు ఆటాడిద్దాం. కరెక్ట్ విశ్వ. ఫామ్ హౌస్ లో నా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేసిన సత్తిపండు ఈ వీడియోతో అయిపోతాడు. శాంభవి, ఈ ఇల్లు ఇదివరకులాగా లేదే. మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి. ఆ సంజయ్ శని పట్టుకున్నట్టు పట్టుకుంది. ఏంటి సత్తిపండన్నయ్య, నా గురించేదో తిట్టుకుంటున్నట్టునా? నోరు కొంచెం మదుపులో పెట్టుకుంటే మంచిది. సంధ్య, నేను ఈ ఇంటి అల్లుడిని. నాతోనే గౌరవం లేకుండా మాట్లాడతావా? అయినా అత్తింట్లో పడితేనే నీకేంటి నేను గౌరవం ఇచ్చేది? సంధ్య, హద్దులు దాటుతున్నావు. సంధ్య, ఎక్కువ మాట్లాడుతున్నావు. అక్షయ్ అత్తయ్యే నన్ను ఇక్కడుండమని చెప్పారు. మధ్యలో నువ్వెవరు అడగడానికి? సరే, ఇదంతా కాదు. ఒకవేళ నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తే నాకు సపోర్ట్ చేస్తావా, మా అక్కకి సపోర్ట్ చేస్తావా? అది కాదే. బుద్ధున్న వాడెవడైనా నీకు సపోర్ట్ చేస్తాడా? శ్రావణికే సపోర్ట్ చేస్తాడు. వీలైతే అక్షయ్ని దెబ్బ కొట్టడానికి మీరు చేసిన ప్లాన్ ఏంటో కూడా అక్షయ్కి ఈ రోజు చెప్తాను. ప్లాన్ చేసింది నేనే, కానీ చెడగొట్టింది నువ్వే కదా. ఆ రోజు నువ్వు నా చేతికి దొరుకుంటే నువ్వు నా చేతుల్లో అయిపోయేవాడివి. ఆలస్యం చేస్తే లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి అక్షయ్కి అన్ని విషయాలు చెప్తాను. అప్పుడుంటుంది నీ సంగతి. నువ్వు అక్షయ్తో చెప్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. అప్పుడు మేమందరం హ్యాపీగా ఉంటాం. ఓహో, అక్షయ్ని తీసుకొస్తావా? అంతకంటే ముందు
ఒక అద్భుతం మీరిద్దరూ చూడాలి. ఆ తర్వాత కూడా నీకు తీసుకురావాలనిపిస్తే అప్పుడు తీసుకురా అన్నయ్య. ఇప్పుడు వెళ్తావా అన్నయ్య? అక్షయ్ని ఇక్కడికి తీసుకొస్తావా, లేదంటే నేనే నిన్నక్కడికి తీసుకెళ్ళనా?